పవర్ కూడా లేదు. ఎనీవే ఐ హావ్ 69% విల్ సీ. సో లెట్ us see టుడే బులియన్ ఫంక్షన్స్. సో బేసిక్గా నిన్న క్లాస్లో మనం స్టార్ట్ చేసాం కానీ వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఇట్. ఆ రికార్డింగ్ నేనేం అప్లోడ్ చేయలేదు. సో బేసిక్గా బులియన్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద కండిషన్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ అంటేనే ట్రూ ఆర్ ఫాల్స్. ఆల్వేస్ బులియన్ అవుట్పుట్ కూడా ట్రూ ఆర్ ఫాల్సే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తాం బులియన్ అనేది వి విల్ సీ టుడే. సో ఫార్ మనం ఏం చేసాం, మ్యాపింగ్స్ క్రియేట్ చేసాం, ఎక్స్ఎస్టీలోకి కన్వర్ట్ చేసాం, 1 to 1 మ్యాప్ చేసాం, అర్థమెటిక్ ఫంక్షన్స్ చూసాం, అకరెన్సెస్ చేంజ్ చేసాం. సో దెన్ ఎక్స్ఎస్టీలో ఏమైనా చేంజెస్ కావాలంటే ఎలా చేంజ్ చేయాలి, మ్యాక్స్ అక్కర్స్ మిన్ అక్కర్స్ ఎలా చేంజ్ చేయాలి అనేది కూడా చూసాం. సో టుడే వి విల్ సీ అబౌట్ బులియన్ ఫంక్షన్స్. సో లెట్ మీ టేక్ వన్ ఫీల్డ్. ఓకే, ఇన్వర్స్ నెంబర్ అనే ఫీల్డ్ తీసుకుంటాను. బేసిక్గా దిస్ ఈస్ ద 1 to 1 మ్యాపింగ్. ఎప్పుడైతే సోర్స్ నుంచి టార్గెట్ కి మ్యాప్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్ 1 to 1 మ్యాపింగ్, ఆర్ ఎల్స్ దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మ్యాపింగ్. ఓకే, సో లెట్ మీ డిలీట్ దిస్ వన్. సో ఇప్పుడు మనం బులియన్ ఫంక్షన్స్ చూస్తాం. ఆల్వేస్ బులియన్ ఏంటి అంటే వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ద అవుట్పుట్ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఎప్పుడు బులియన్స్కి వెళ్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇఫ్ ఎనీ ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్స్ కానీ, ఓకే, ఇఫ్ ఆ వాల్యూ వస్తే దట్ రిలేటెడ్ వాల్యూ పంపు, ఇఫ్ నాట్ దిస్ వాల్యూ, ఇలా ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్స్ మీరు పంపాలి అనుకున్నప్పుడు దెన్ యూ విల్ గో విత్ ద బులియన్. సో అండ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఆర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఓకే, అది కానీ ఇది కానీ లేదు, అది ప్లస్ ఇది రెండు కంపేర్ అయ్యి ఈక్వల్ అయితేనే పంపండి. సో ఇలా బులియన్ ఫంక్షన్స్ మనం యూజ్ చేయాలి అంటే దెన్ యూ విల్ గో టు ద బులియన్. ఇక్కడ ఈ ఫంక్షన్స్కి వెళ్తారు. ఇక్కడ అండ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, నాట్, ఈక్వల్స్, నాట్ ఈక్వల్స్, ఇఫ్. సో దీంట్లో మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది మనం ఇఫ్ అన్నమాట. ఇఫ్ ఎస్, ఇఫ్ వితౌట్ ఎల్స్, ఇఫ్ వితౌట్ ఎల్స్. సో ఈ రెండిటికి దేర్ ఇస్ నో డిఫరెన్సెస్. ఇఫ్ కి ఇఫ్ ఎస్ కి దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఏదైనా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇది సేమ్ బిహేవియర్, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్. కానీ ఎందుకు రెండు ఇచ్చారు అనేది వి విల్ సీ లేటర్. సో బిఫోర్ గోయింగ్ టు ద ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్ లో నేను ఈక్వల్ స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటా. సో టెక్స్ట్ ఫంక్షన్ లో ఈక్వల్ స్ట్రింగ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటా. ఈ ఈక్వల్ స్ట్రింగ్ ఫంక్షన్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ టూ వాల్యూస్, వచ్చే టూ ఫీల్డ్స్ నుంచి వాల్యూస్ కంపేర్ చేసుకోవాలా లేదా అనుకున్నప్పుడు దాన్ని ఈక్వల్ స్ట్రింగ్ వాల్యూస్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి నాకు ఒక ఇన్వాయిస్ వాల్యూ వస్తుంది. సో ఇన్వాయిస్ నెంబర్ అనే ఒక ఫీల్డ్ వస్తుంది. ఐ వాంట్ టు కంపేర్ విత్ వన్ మోర్. ఓకే, ఇంకో ఫీల్డ్ తో నేను కంపేర్ చేసుకోవాలి. దెన్ యూ విల్ సెలెక్ట్ వన్ మోర్ ఫీల్డ్ హియర్. సో ఓకే, ఏదో ఒక నెంబర్, లెట్ మీ టేక్ టోటల్ అమౌంట్. సో బేసిక్ గా ఒక టూ ఫీల్డ్స్ మనం కంపేర్ చేసుకొని ఆ టూ ఫీల్డ్స్ కంపేర్ అయితే మనం వేరే దానికి పంపాలి, రిసీవర్ కి పంపాలి అనుకున్నప్పుడు ఈక్వల్ స్ట్రింగ్ తీసుకుంటాం. ఈక్వల్స్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే స్ట్రింగ్ వన్ లో స్ట్రింగ్ టూ లో వాల్యూ, ఈ వాల్యూ ఈక్వల్ చెక్ చేస్తుంది. ఈక్వల్ అయితే ట్రూ వెళ్తుంది, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ వెళ్తుంది అనమాట. లెట్ మీ టేక్ ద టెస్ట్ పేలోడ్. సో బిఫోర్ బులియన్ యూజ్ చేయడానికి ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈక్వల్ స్ట్రింగ్ కావాలి. సో దట్ ఐ హావ్ యూజింగ్ హియర్. సో లెట్ మీ ట్రై టు డిస్ప్లే యూ. ఓకే, సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తున్నాం, వచ్చే సోర్స్ స్ట్రక్చర్ లో ఇన్వాయిస్ నెంబర్ అనే ఫీల్డ్, తర్వాత టోటల్ అమౌంట్ అనే ఫీల్డ్ రెండు ఈక్వల్ కాదా చెక్ చేస్తున్నాం. ఈక్వల్ అయితేనే ఆ ఇన్వాయిస్ అనే టార్గెట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో బేసిక్ గా టూ ఫీల్డ్స్ తీసుకున్నాం. లేదు మీరు సపరేట్ గా ఒక హార్డ్ కోడెడ్ వాల్యూతో మీరు చెక్ చేసుకోవాలి అంటే ఆల్వేస్ యూనిట్ టు కంపేర్ విత్ వన్ వాల్యూ.
ఇన్వాయిస్ నెంబర్ నుంచి మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. సో ఇన్వాయిస్ నెంబర్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఏ ఫీల్డ్ అయినా ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని, ఆ వాల్యూని, ఆ క్వాంటిటీని ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ విత్ వన్ మోర్ వాల్యూ ఈక్వల్ కాదా చెక్ చేయడానికి ఈక్వల్ స్ట్రింగ్ యూజ్ చేస్తాం. సో ఈ స్ట్రింగ్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ వాల్యూ, కాన్స్టెంట్స్ లోకి వెళ్తే మనకి కాన్స్టెంట్ అని ఉంటుంది అనమాట. ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకుంటే, ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ లో వాట్ ఎవర్ ద అమౌంట్ యూ వాంట్ టు కంపేర్, వాట్ ఎవర్ ద క్వాంటిటీ యూ వాంట్ టు కంపేర్, ఇక్కడ మీరు హార్డ్ కోడ్ చేసుకుంటారు. అంటే ఆల్వేస్, సో ప్రతిసారి మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఇన్వాయిస్ అనే ఫీల్డ్ లో నెంబర్ ని ఈ 110 అనే నెంబర్ తో కంపేర్ చేసుకుంటారు. ఈక్వల్ అయితే ట్రూ వెళ్తుంది, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ వెళ్తుంది అనమాట. దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఈక్వల్స్ ఫంక్షన్. ఓకే, సో ఇంకో డౌట్ రావచ్చు. సో ఒక ఫీల్డ్ నే మనం చెక్ చేసుకుంటున్నాం కదా, సో ఐ వాంట్ టు కంపేర్ వన్ మోర్ ఫీల్డ్. ఓకే, సో ఇన్వాయిస్ నెంబర్ ని చెక్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద కండిషన్. సో ఫార్ ఏంటి, ఇఫ్ ఇన్వాయిస్ నెంబర్, ఓకే, ఇఫ్ ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110 దెన్ పాస్, ఇఫ్ నాట్ పాస్ చేయొద్దు అని చెప్పాం. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం, ఈ ఈక్వల్స్ ఫంక్షన్ తీసుకొని మనం 110 పాస్ చేస్తాం. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఇఫ్ నాట్, ఇఫ్ ఇన్వాయిస్ నెంబర్ 110 అండ్ టోటల్ అమౌంట్ 110. సో ఇన్వాయిస్ నెంబర్ 110 అండ్ టోటల్ అమౌంట్ 110 వస్తేనే టార్గెట్ ఫీల్డ్ క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి బేసిక్ గా, ఈక్వల్స్ ఇన్వాయిస్ నెంబర్ 110 తీసుకున్నాం, టోటల్ అమౌంట్ కూడా చెక్ చేయాలి. ఈ ఫీల్డ్ జనరేట్ అవ్వాలి అంటే మనకి 2 కండిషన్స్ ఇచ్చారు. ఒకటి, ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110 అయి ఉండాలి, నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110 అయి ఉండాలి. సో ఇక్కడ చూస్తే వీ హ్యావ్ ఓన్లీ వన్ ఈక్వల్స్, ఒక ఈక్వల్సే ఉంది. సో వీ కాంట్ కీప్ అగైన్. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ చెక్ ఇక్కడ మ్యాప్ చేస్తే ఇట్ వాంట్ బి, ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్వేస్ ద ఇన్పుట్ విల్ బి 2 ఇన్పుట్స్, అది ఏదో ఒక ఫీల్డ్ నుంచే ఉంటుంది. సో ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110 లేదా చెక్ చేసుకుంటుంది. అండ్ మన కండిషన్ ఏంటి, అండ్ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110 లేదా చెక్ చేసుకోమంటుంది. సో అలాంటి కేసెస్ లో అండ్ కండిషన్స్ కానీ ఆర్ కండిషన్స్ కానీ మనం యూజ్ చేయాలంటే యూనిట్ టు గో టు ద బులియన్ ఫంక్షన్. సో ఇక్కడ అండ్ ఆపరేషన్ తీసుకుంటారు. అండ్ ఆపరేషన్ తీసుకొని ఇక్కడ యూ విల్ టేక్ టోటల్ అమౌంట్, సర్చ్ ఫర్ టోటల్ అమౌంట్, డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేసి సేమ్ కండిషన్ దీనికి కూడా ఇస్తాం. సో ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110 అండ్ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110 అలా ఏదో చెక్ చేయమంటున్నారు. ఫస్ట్ కండిషన్ అయిపోయింది, ఇన్వాయిస్ నెంబర్ తీసుకున్నాం, సో ఈక్వల్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం, చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110 కాదా, 110 అయితే ట్రూ వెళ్తుంది, లేదు అంటే ఫాల్స్ వెళ్తుంది. సేమ్ వే ఇప్పుడు ఏమన్నారు, దాంతో పాటు టోటల్ అమౌంట్ అని ఇంకో ఫీల్డ్ ఉంది, దాంతో కూడా చెక్ చేయండి. అంటే ఏదో రెండు మ్యాచ్ అవ్వాలి, ఒకటి మ్యాచ్ అయినా కూడా ఫాల్స్ పంపండి, అంటే క్రియేట్ చేయొద్దు. సో ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110, టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110 అయితేనే ఇన్వాయిస్ నెంబర్ ని జనరేట్ చేయండి అంటున్నాం. సో బేసిక్ ఇది ఒక కండిషన్. ఇప్పుడు ఏంటి, అండ్ కండిషన్. అండ్ అంటే ఏంటి, సో బోత్ ట్రూ అయితేనే ట్రూ వెళ్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్ వెళ్తుంది, ఫాల్స్ ఆర్ ట్రూ అయితే ఫాల్స్ వెళ్తుంది, ఫాల్స్ ఉన్న ఫాల్స్ వెళ్తుంది. సో ఆల్వేస్ అండ్ కండిషన్ ఏంటంటే రెండు కండిషన్స్ మ్యాచ్ అయితేనే ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో దానికోసం ఎండ్ కండిషన్ తీసుకున్నాం. సో సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ కాపీ ఎక్స్ప్రెషన్ క్లిక్ చేయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అగైన్ ఈక్వల్ స్ట్రింగ్ తీసుకొని ఇన్వాయిస్ నెంబర్ తీసుకొని సో 110 తీసుకొని బదులు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ని మీరు పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ ఎక్స్ప్రెషన్ ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ అని ఉంటుంది బ్రౌజ్ పక్కన. సో దిస్ ఈస్ కాపీ పక్కన పేస్ట్ అని ఉంటుంది. సో ఇఫ్ యూ పేస్ట్ ఇట్ ఆటోమేటిక్ ఇక్కడ ఇంకోటి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఐఎమ్ డిలీటింగ్ దిస్ వన్ అండ్ సో బేసిక్ మనకి 2 కండిషన్స్ ఇచ్చారు, ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110 అండ్ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110. సో ఇక్కడ నుంచి మనం ఈ కండిషన్ దీనికి మ్యాప్ చేసుకుంటాం. అండ్ కండిషన్, అండ్కి ఆల్వేస్ మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో ఈ కండిషన్ ఇప్పుడు ఏంటి మనకి రిక్వైర్మెంట్, సోర్స్ నుంచి ఇన్వాయిస్ నెంబర్ అనే ఫీల్డ్ వస్తుంది, అది 110 అయితే ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ చేయాలి. సో ఈక్వల్స్ కి యూజ్ చేసాం, ఈక్వల్ అయితే ట్రూ వెళ్తుంది, క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సో దాన్ని ఎన్హాన్స్ చేశారు. సో ఫార్ మీరు ఇన్వాయిస్ నెంబర్ ఒకటే చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ చేయడానికి టోటల్ అమౌంట్ అనే ఫీల్డ్ ని కూడా చెక్ చేయండి. ఇన్వాయిస్ నెంబర్ అండ్ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110 అయితేనే ఇన్వాయిస్ నెంబర్ ని జనరేట్ చేయండి అన్నారు.
సో ఫస్ట్ ఏం చెక్ చేసుకున్నాం, ఈక్వల్స్ అయితే ట్రూ వెళ్తుంది, టోటల్ అమౌంట్ 110 అయితే ట్రూ వెళ్తుంది. సో దీనికి అండ్ కండిషన్ రాసుకున్నాం. సో ఒక ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. సో ఇది ట్రూ రావాలి, ఇది ట్రూ రావాలి, కాబట్టి అండ్ కండిషన్ రాసుకున్నాం. లేదు ఏది ట్రూ వచ్చినా క్రియేట్ అవ్వాలంటే వాట్ కండిషన్ వి విల్ రైట్ హియర్, ఆర్ కండిషన్. సో ఏది వచ్చినా పర్లేదు, ఇన్వాయిస్ నెంబర్ లో ఒక 110 వచ్చినా పర్లేదు, టోటల్ అమౌంట్ లో ఒకటి 110 వచ్చినా పర్లేదు, క్రియేట్ అన్నప్పుడు యూ విల్ గో ఫర్ ఆర్ కండిషన్. ఆర్ కండిషన్ అంటే ఏదో ఒక్కటే సాటిస్ఫై అయినా కూడా మీ టార్గెట్ ఎలిమెంట్ క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఆర్ కండిషన్. సో లెట్ us explain to this one. సో ఇక్కడ చూస్తే ఫాల్స్ 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 అన్ని ఫాల్స్ ఉన్నాయి, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ 110. సో సోర్స్ నుంచి వచ్చే ఫీల్డ్ లో లెట్ us టేక్ నౌ వన్ ఇన్వాయిసెస్ xml. నేను ఇప్పుడు ఒక 110 పెడతా, సోర్స్ నెంబర్ 110, సేవ్ ఇట్, save this one and it comes here, browse it again. Invoices POA.xml. Now try to first the equal string check చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ దానికి 110 వచ్చింది. సో మనం దేంతో చెక్ చేస్తున్నాం, ఇన్పుట్ 2 ఏంటి, ఆల్వేస్ కాన్స్టెంట్ 110 ఉంటుంది. సో ఈ వాల్యూని 110 తో చెక్ చేస్తున్నాం, ఈ వాల్యూని 110 తో చెక్ చేస్తున్నాం, ఈ వాల్యూని 110 తో చెక్ చేస్తున్నాం, ఈ వాల్యూని 110 తో చెక్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే సోర్స్ నుంచి 110 వస్తుందో అప్పుడే ట్రూ కండిషన్ వస్తుంది. ఏ వాల్యూ వచ్చిన అదర్ దెన్ 110 ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇది యొక్క ఫస్ట్ ఈక్వల్స్ యొక్క డిస్ప్లే క్యూ. సో ఈ డిస్ప్లే క్యూ చెక్ చేస్తే అన్ని ఫాల్సే ఉంటాయి, బికాస్ దేర్ ఇస్ నో 110 ఫ్రమ్ ద సోర్స్. 110 అనేది రావట్లేదు అనమాట. సో అన్ని ఫాల్సే ఉంటాయి. సో ఇప్పుడు అన్ని కండిషన్ పెట్టాం, ఏదర్ ఇది సాటిస్ఫై అయినా పాపులేట్ అవ్వాలి, ఇది సాటిస్ఫై అయినా పాపులేట్ అవ్వాలి. సో ఏదర్ ఒక్క 110 వచ్చినా సరిపోతుంది అనమాట. సో ఇఫ్ యూ గో ఆన్ క్లిక్ హియర్, డిస్ప్లే క్యూ చేస్తే ట్రూ ఆర్ ఫాల్స్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది. సో ఆర్ కండిషన్ ఏంటి, ఏదర్ ఇన్పుట్ 1 లో ఒక ట్రూ వచ్చినా, అవుట్పుట్ 2 లో ఒక ట్రూ వచ్చినా, సో ఇట్ విల్ బి ట్రూ అనమాట. సో రిమైనింగ్ అన్ని ఫాల్స్ అన్నాయి, ఫాల్స్ 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 అన్ని ఫాల్స్ అన్నాయి. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఆర్ కండిషన్. ఆర్ కండిషన్ ఎందుకు యూస్ చేస్తాం, ఏదర్ ఒక్క వాల్యూని బేస్ చేసుకొని, ఏదర్ దాంట్లో అయినా రాని దీంట్లో అయినా రాని ఏది వచ్చినా పర్లేదు, ఐ వాంట్ టు క్రియేట్ టార్గెట్ అన్నప్పుడు ఆర్ కండిషన్. లేదు రెండు కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి, టూ ఫీల్డ్స్ నుంచి వచ్చే వాల్యూస్ రెండు మ్యాచ్ అవ్వాలన్నప్పుడు అండ్ కండిషన్ యూస్ చేస్తాం. సో ఈక్వల్స్ నుంచి ఇన్పుట్ 1 కి, ఈక్వల్స్ నుంచి ఇన్పుట్ 2 కి, దీని నుంచి మనకి అవుట్పుట్. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110, టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110, రెండు మ్యాచ్ అయితేనే, ఏదో ఒక రికార్డ్ లో రెండు వస్తేనే దెన్ వీ విల్ గో అండ్ క్రియేట్ ఇన్వాయిస్ నెంబర్. యూ ట్రై టు డిస్ప్లే హియర్. ఇప్పుడు మనకు అన్ని ఫాల్సే రావాలి, ఎందుకంటే మనం యూజ్ చేసేది అండ్ కండిషన్, రెండు మ్యాచ్ అవ్వాలి. ఇన్వాయిస్ నెంబర్ 110 రావాలి, టోటల్ అమౌంట్ 110 రావాలి. వీ ఆల్రెడీ నో టోటల్ అమౌంట్ లో 110 అనేది లేనే లేదు కాబట్టి. సో ఫస్ట్ దానికి ట్రూ వచ్చింది, అంటే ఫస్ట్ రికార్డ్ లో ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110 ఉంది, విచ్ ఇస్ ట్రూ. సెకండ్ దానికి 110 లేదు, ఫాల్స్ ఉంది. సో ఎప్పుడైతే అండ్ కండిషన్ యూజ్ చేస్తారో, అండ్ కండిషన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ ఈక్వల్ టు ఆల్వేస్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఆల్వేస్ విల్ బి ఫాల్స్. అదే ఆర్ కండిషన్ లో అయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఈక్వల్ టు ట్రూ. సో దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ అండ్ ఆర్ కండిషన్. ఓకే, ఇలా టూ కండిషన్స్ బేస్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ ద టార్గెట్ ఎలిమెంట్, దెన్ యూ విల్ గో విత్ ద అండ్ ఫంక్షన్ ఆర్ ఆర్ ఫంక్షన్. సో ఇప్పుడు నాకు ఇంకో ఫంక్షన్ ఉంది, ఐ వాంట్ టు కంపేర్ విత్ వన్ మోర్ వాల్యూ. ఓకే, సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఫీల్డ్. సో ఇప్పుడు నేను 3 ఫీల్డ్స్ ని కంపేర్ చేసుకోవాలి. లెట్ మీ టేక్ వన్ ఫీల్డ్. సో ప్రాఫిట్ అమౌంట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ప్రాఫిట్ అమౌంట్ ఈక్వల్ టు 110 అయితే, అంటే ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు 110, టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 110,
ప్రాఫిట్ అమౌంట్ ఈక్వల్ టు 110 అయితేనే ఐ వాంట్ టు క్రియేట్ టార్గెట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ టు డూ, అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, ఇప్పుడు 2 కండిషన్స్ మనం ఈక్వల్స్ చెక్ చేసి ఆ రెండు మ్యాచ్ అయితేనే మనం ఇన్వాయిస్ నెంబర్కి పంపిస్తున్నాం. ఇప్పుడు నాకు ఇంకో ఫీల్డ్ని కూడా నేను యాడ్ చేసుకోవాలి, అంటే ఇంకో ఫీల్డ్తో కూడా నేను కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2గా కాకుండా ఇప్పుడు థర్డ్ వాల్యూని కూడా నేను కంపేర్ చేసుకొని ప్రాఫిట్ అనే ఫీల్డ్లో 110 వస్తేనే, అంటే ఈ 3 ఫీల్డ్స్లో ఇన్వాయిస్ నెంబర్, టోటల్ అమౌంట్, ప్రాఫిట్ అమౌంట్, ఈ 3 ఫీల్డ్స్లో ఈచ్ రికార్డ్లో ఈ 3 ఫీల్డ్స్ 110 ఉంటేనే ఆ పర్టికులర్ టార్గెట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇంకొక అండ్ తీసుకొని మనం ఈ అండ్ నుంచి కనెక్ట్ చేస్తాం సార్. ఫస్ట్ మీరు ఈక్వల్స్ చేసుకోవాలిగా. రైట్. ఫస్ట్ ఈక్వల్ స్ట్రింగ్ తీసుకుంటారు, ఈక్వల్ స్ట్రింగ్ తీసుకొని ప్రాఫిట్ అమౌంట్ నుంచి మ్యాప్ చేసుకుంటారు. సో దట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, వాట్ వీ నీడ్ టు యూజ్ హియర్. అంటే కదా సార్, అంటే కాదా? అండ్ ఓకే, అండ్ ఫంక్షన్, వెరీ గుడ్. హౌ ఐ నీడ్ టు మ్యాప్ హియర్, ఇప్పుడు ఈ ఫైనాన్స్ నుంచి ఒకటి, ఈ ప్రాఫిట్ నుంచి ఒకటి కదా సార్, ఎగ్జాక్ట్లీ. అలాగా. సో దీని నుంచి ఇన్పుట్ 2కి, దీని నుంచి ఇన్పుట్ 1కి, దీని నుంచి అవుట్పుట్కి ఇస్తాం. సో దట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, దీని నుంచి ట్రూ వస్తే మళ్ళీ దాని నుంచి ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ట్రూ అయితేనే ట్రూ వెళ్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వెళ్తే వెళ్ళదన్నమాట. ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫాల్స్ ఇట్ విల్ నాట్ క్రియేట్ అనమాట. సో లేదు, ఈ రెండు కండిషన్స్ మ్యాండేటరీ, ఇది వచ్చినా రాకపోయినా పర్లేదు, ఈ రెండు మ్యాచ్ అయితే చాలు అన్నప్పుడు సింపుల్ గా ఈ ఎండ్ ప్లేస్ లో ఇక్కడ ఆర్ కండిషన్ రాసుకుంటాం. సో అండ్ ఆర్ అంటే బేసిక్ గా అండ్ అంటే ఏంటంటే 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఆర్ అంటే ఏదర్ 1 కండిషన్ సాటిస్ఫై అయినా కూడా అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంది. సో బేసిక్ ఏంటి, ఇక్కడ అండర్ రాసాం, ఈ 2 కండిషన్స్ అండర్ రాసాం, దట్ మీన్స్ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి, ఈ రెండు మ్యాచ్ అయితేనే ట్రూ వెళ్తుంది. ఆర్ ఎల్స్ ఇక్కడ ఆర్ రాసాం అంటే ఈ రెండు మ్యాచ్ అవ్వాలి కంపల్సరీగా, ఇది మటుకి 110 రావాలి. సో ఏదర్ ఇది మ్యాచ్ అయినా ఇది మ్యాచ్ అయినా కూడా ఇట్ విల్ క్రియేట్ అన్ ఇన్వాయిస్ నెంబర్. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్ కండిషన్. ఆర్ అంటే ఏదర్ ఇది సాటిస్ఫై అయినా వెళ్తుంది, ఏదర్ ఇది సాటిస్ఫై అయినా ఇది క్రియేట్ అవుతుంది. అండ్ కండిషన్స్ అంటే ఈ రెండు సాటిస్ఫై అయితేనే అండ్ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఇలా మనం అండ్ కండిషన్స్, ఆర్ కండిషన్స్ అనేది రాసుకుంటాం ఇన్ రియల్ టైం. So let me delete all this for now. Okay, so this is the మనకి అండ్ కండిషన్, ఆర్ కండిషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్, మనం ఎక్కువ వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే కండిషన్స్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎస్ కండిషన్స్, ఇఫ్ వితౌట్ ఎల్స్, ఇఫ్ వితౌట్ ఎల్స్, ఇఫ్ ఎస్ వితౌట్ ఎల్స్. సో ఈ రెండింటికి దేర్ ఈస్ నో బిహేవియర్ చేంజ్, ఈ రెండింటికి అసలు బిహేవియర్ లో చేంజే లేదనమాట. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్, ఎందుకు రెండు ఇచ్చారు? సో first let me explain if condition, then we'll go to the explanation of. సో ఏం చేస్తారంటే if కి if s కి ఏంటి డిఫరెన్స్ అని మీరు తెలుసుకొని నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. సో రెండింటికి ఏం చేంజ్ లేదు, మీరు అవుట్పుట్ ఆల్వేస్ ఇట్ విల్ బి సేమ్, కానీ వాట్ ఈస్ ద చేంజ్ అని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎందుకు రెండు ఉన్నాయని, బట్ అల్టిమేట్లీగా మీరు ఏది యూజ్ చేసినా అవుట్పుట్ ఎవ్రీ టైం సేమ్ వస్తుంది. నాట్ ఈవెన్ 0.1 డిఫరెన్స్, ఎవ్రీ టైమ్ దేర్ విల్ బి అండ్ సేమ్ అవుట్పుట్. కానీ ఎందుకు రెండు ఉన్నాయి, వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ దస్ టూ అనేది మీరు తెలుసుకొని నెక్స్ట్ క్లాస్ చెప్పండి. డోంట్ ఆస్క్ చాట్ జీపీటీ, యూ కెన్ ఆస్క్ ఎట్ దెన్, బట్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఇన్ ద కమ్యూనిటీ, ఎస్ఐపి కమ్యూనిటీకి వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్. దాని తర్వాత మీకు అర్థం కావట్లేదంటే అప్పుడు చాట్ జీపీటీని అడగండి. బట్ ట్రై టు అండర్స్టాండ్ వై వీ హ్యావ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎస్. సో ఇఫ్ వితౌట్ ఎల్స్, ఇఫ్ ఎస్ వితౌట్ ఎల్స్ ఈ అవసరం లేదు, బట్ ట్రై టు నో వై వీ హ్యావ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎస్, వెన్ వీ విల్ యూజ్ ఇఫ్, వెన్ వీ విల్ యూజ్ ఇఫ్ ఎస్. ఓకే, అది తెలుసుకోండి.
సో ఫస్ట్ మనం ఇఫ్ చూద్దాం. సో ఇఫ్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటే మీకు కోడింగ్ లో రాస్తారు. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాస్తారు. అంటే ఇఫ్ ఈ వాల్యూ వస్తే ఈ వాల్యూ పంపండి, లేదు ఈ అనదర్ వాల్యూ వస్తే ఈ వాల్యూ పంపండి అనేది మనం ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్. సో మనం ఒక కండిషన్ తీసుకున్నాం. ఇఫ్ ఇఫ్ ఇన్వాయిస్ నెంబర్ ఆర్ ఎల్స్ ఇఫ్ కంట్రీ ఈక్వల్ టు INT then pass ఇండియా. ఇఫ్ నాట్ అంటే IND కాకుండా ఏది వచ్చినా కూడా ఇఫ్ నాట్ పాస్ కంట్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. సార్ ఇది మనం రూటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా సార్? యూజ్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసుకొని ఈచ్ కండిషన్ కి కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని రాసుకోవచ్చు. అంటే పాస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి కండిషన్? సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ స్ప్లిట్టర్. ఇక్కడ మనం ఇఫ్ కంట్రీ ఈక్వల్ టు IND వస్తే వీ నీడ్ టు పాస్ ఇండియాని మనం పాస్ చేయాలి. ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఇప్పుడు సోర్స్ స్ట్రక్చర్ నుంచి మనకు ఒక ఫీల్డ్ ఉంది, కంట్రీ అని ఒక ఫీల్డ్ ఉంది. దీంట్లో IND అని వస్తుంది. కానీ టార్గెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఎప్పుడైతే IND వస్తుందో ఆ ప్లేస్ లో టార్గెట్ స్ట్రక్చర్ లో ఇండియా అని పంపాలి. సో ఈ ఇండియా కాకుండా అంటే IND కాకుండా ఏది వచ్చినా కూడా కంట్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే టెక్స్ట్ పంపాలి. సో బేసిక్ గా ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ ఇది. ఇఫ్ కంట్రీ ఈక్వల్ టు IND అయితే ఇండియా అని పాస్ చేయండి, ఇఫ్ నాట్ కంట్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని పాస్ చేయండి. సో దిస్ ఈస్ ద ఇఫ్ కండిషన్. if country equal to India then pass. So if country equal to IND then pass India, else country doesn't exist. అంటే సో సోర్స్ నుంచి మనకి ఒక కంట్రీ అనే రికార్డ్ వస్తుంది. సో టార్గెట్ కి వచ్చిన వాల్యూ వచ్చినట్టు ఇప్పటి వరకు పంపించాం. టార్గెట్ లో కూడా కంట్రీ అనే ఒక టార్గెట్ ఫీల్డ్ ఉంది. సో వచ్చిన వాల్యూ వచ్చినట్టు పంపించాం. ఇప్పుడు మీకు ఒక కండిషన్ ఇచ్చారు. సో కంట్రీలో మీకు డిఫరెంట్ కంట్రీస్ వస్తాయి, డిఫరెంట్ కంట్రీ యొక్క 3 డిజిట్స్ వస్తాయి. AUS అని, సో లేదంటే అమెరికా అని, సో AME అని, సో న్యూజిలాండ్ అని, NG అని. సో ఇప్పుడు ఇండియా అని పంపిస్తున్నారు. బేసిక్ గా ఈ డెడికేటెడ్ స్ట్రక్చర్ ఇండియా వాళ్ళది అనమాట. సో ఎప్పుడైతే IND వస్తుందో వీ నీడ్ టు పాస్, అంటే సోర్స్ నుంచి IND వస్తుందో వీ నీడ్ టు పాస్ యాజ్ అన్ ఇండియా. సో టార్గెట్ వాళ్ళకి ఏమని కావాలి? వీళ్ళు పంపించేది IND. సో ఎప్పుడైతే IND వస్తుందో వీ నీడ్ టు పాస్ యాజ్ ఇండియా. ఎప్పుడైతే IND కాకుండా అదర్ కంట్రీస్ వస్తాయో లైక్ న్యూజిలాండ్ కానీ, అమెరికా కానీ, లేదు పాకిస్తాన్ కానీ, సో లేదు అంటే సౌత్ ఆఫ్రికా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది వచ్చినా కూడా మనం ఏం పంపాలంటే ఆ ప్లేస్ లో టార్గెట్ వాళ్ళకి కంట్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే మనం టెక్స్ట్ పంపాలి. టెక్స్ట్ రాసి పంపాలన్నమాట. డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసి పంపాలి. సో దిస్ ఈస్ ద మన కండిషన్. సో బేసిక్ ఇక్కడ ఏంటి? ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్. ఇఫ్ కంట్రీలో IND వస్తే టార్గెట్ వాళ్ళకి ఇండియా పంపండి, లేదు అంటే కంట్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని పంపండి. సో ఇలాంటి కేసెస్ లో మనం యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ కానీ ఇఫ్ వితౌట్ ఎస్ కానీ. ఇక్కడ చూస్తే రెండిటికి దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇఫ్ కి ఇఫ్ ఎస్ కి దేర్ ఇస్ నో డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు ఇలా రెండు యూజ్ చేశారని, రెండెందుకు ఇచ్చారనేది తెలుసుకోండి. సో దట్ విల్ హెల్ప్ యూ. అంటే అసలు ఎలా సెర్చ్ చేయాలి, నాకు తెలియంది నేను గూగుల్లో ఎలా చూడాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో రెండు ఫంక్షనాలిటీస్ ఏమే, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఏదర్ మీరు ఇది యూజ్ చేసిన అవుట్పుట్ సేమ్ వస్తుంది, ఇది యూజ్ చేసిన అవుట్పుట్ సేమ్ వస్తుంది. కానీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ దాని బిహేవియర్, బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది కొంచెం తేడా ఉంటుంది అనమాట. అవుట్పుట్ లో తేడా ఏమి ఉండదు, మన ఎగ్జిక్యూషన్ లో తేడా ఏమి ఉండదు, కానీ బ్యాక్ ఎండ్ లో జరిగే విధానం కొంచెం తేడా ఉంటుంది. దట్ విల్ గెట్ టు నో వెన్ యూ ట్రై టు సీ ఇన్ ద కమ్యూనిటీస్. SAP కమ్యూనిటీస్ లో ఎవరో ఒకరు బ్లాగ్స్ రాసి ఉంటారు. డైరెక్ట్ గా వెళ్ళి ChatGPTని అడగండి, బ్లాగ్స్ చూడండి ఫస్ట్. బ్లాగ్స్ లో అర్థం కావట్లేదు అంటే అప్పుడు ChatGPTకి వెళ్ళండి. దెన్ లెట్ మీ నో వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఇఫ్ ఎస్ అండ్ ఇఫ్.
ఓకే. సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ తీసుకుందాం. బేసిక్‌గా ఏంటి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎప్పుడు చూస్తాం? ఇఫ్ కండిషన్ ఇక్కడ ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ ఉంది. సో ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్. ఎప్పుడైనా మీకు ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇస్తే ఓకే. ఇఫ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా దెన్ ఎల్స్ పాస్ సమ్ అదర్ థింగ్. ఇఫ్ ఎల్స్ అన్నమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వచ్చినప్పుడు మట్టుకే మీరు ఈ కండిషన్ యూజ్ చేస్తారు. అంటే ట్రూ అయితే ఒక వాల్యూ, ఫాల్స్ అయితే ఇంకో వాల్యూ పంపాలి అన్నప్పుడు ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్. లేదు ఇఫ్ కండిషన్ ఓన్లీ ఈ వాల్యూ వస్తేనే పంపండి. ఏదొచ్చినా మనకి ఇంక సంబంధం లేదు అన్నప్పుడు ఇఫ్ వితౌట్ ఎల్స్ అన్నమాట. సో ఇఫ్ వితౌట్ ఎల్స్ కి ఫాల్స్ వాల్యూ ఉండదు. కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ వాల్యూ వెళ్తుంది. సో ఒక కండిషన్ ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ ట్రూ వాల్యూ అన్నప్పుడు ఇఫ్ వితౌట్ ఎల్స్. లేదు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటే ఇఫ్ ఈ వాల్యూ వస్తే లేదు అంటే డిఫరెంట్ వాల్యూ పంపాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ ఈ కండిషన్ తీసుకుంటాం అనమాట. ఇఫ్ కండిషన్. లెట్ us see our requirement. So let me map to invoice. Let me take currency. Okay, country బదులు కరెన్సీ అని అస్యూమ్ చేసుకోండి. విల్ టేక్ కరెన్సీ. బట్ యాక్చువల్లీ అవర్ రిక్వైర్మెంట్ ఇస్ కంట్రీ. మనకు ఫీల్ లేదు కాబట్టి నేను కరెన్సీ తీసుకుంటున్నాను. సో బేసిక్ ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఈ కరెన్సీని 1 to 1 మ్యాప్ చేసాం. అంటే సోర్స్ నుంచి వచ్చే వాల్యూని టార్గెట్ వాల్యూకి పంపించాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? కరెన్సీలో ఐఎన్డి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంటే ఇండియా అని పంపాలి. లేదు అంటే వీ నీడ్ టు సెండ్ సమ్ అదర్ వాల్యూ. సో దట్ ఈస్ ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్. దానికోసం మనం ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఓకే. సో ఇఫ్ కండిషన్స్ తీసుకుంటాం. సో ఇఫ్ కండిషన్స్ ఆల్వేస్ ఇన్పుట్ ఏమవ్వాలి? ఆల్వేస్ ఇట్ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ఎందుకంటే ఇది బులియన్ ఫంక్షన్. ఆల్వేస్ దీనికి ట్రూ ఆర్ ఫాల్స్ మనం స్పెసిఫై చేస్తేనే ట్రూ వస్తే ట్రూ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ వెళ్తే ఫాల్స్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం కండిషన్ రాసుకోవాలి. కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్డియా కాదా చెక్ చేసుకోవాలి. సో మనం బేసిక్ ఏం తీసుకోవాలి ఇప్పుడు? కాన్స్టెంట్. కాన్స్టాంట్. ఓకే, కాన్స్టాంట్ తీసుకున్నాం. వాట్ ఐ నీడ్ టు కీప్ హియర్? ఐఎన్డి. నెక్స్ట్ ఈక్వల్ స్ట్రింగ్. ఈక్వల్స్ టు string. సో కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్డియా లేదా మనం చెక్ చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు దీనికి ఆల్వేస్ మీకు ఏ కండిషన్స్ తీసుకున్నా ఒక కండిషన్ మీరు రాస్తున్నారంటే అది కండిషన్ కి మ్యాప్ చేయాలి. సో ఏదైనా ఫస్ట్ మనకి కండిషన్ లో ఒక ఫంక్షన్ లో కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యి కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్డియా లేదా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని దీని నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వల్స్ ఏం చేసుకుంటుంది? కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్డియా లేదా చెక్ చేసుకుంటా. ఐఎన్డియా అయితే ట్రూ వెళ్తుంది, లేదంటే ఫాల్స్ వెళ్తుంది. సో ఆటోమేటిక్గా అది కండిషన్కి వెళ్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్కి వెళ్తుంది. ట్రూ వెళ్ళింది అనుకోండి, ట్రూ వాల్యూకి ఏదైతే మ్యాప్ చేసామో ఆ వాల్యూ కరెన్సీకి వెళ్తుంది. లేదు ఫాల్స్ వాల్యూకి ఏదైతే మ్యాప్ చేసామో ఆ వాల్యూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం టార్గెట్కి మ్యాప్ చేస్తాం. సో ఇప్పుడు కరెన్సీ అండ్ ఐఎన్డి ఈక్వల్ టు అంటే కరెన్సీలో సారీ ఇది ఇండియా కదా మనం పంపాలి. ఓకే, కరెన్సీలో ఐఎన్డి అని వస్తే ఇండియా పంపాలి అని చెప్పాం. సో ఇప్పుడు కరెన్సీ మనకి ఐఎన్డి వచ్చింది, ఈక్వల్స్ అయింది, ట్రూ వెళ్ళింది. ట్రూ వెళ్తే మనం ఏం పంపాలి? ఓ సారీ ఐఎన్డిఏ. ఓకే, సార్ మీ ట్రూ వాయిస్ వెళ్తే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐఎన్డినే సార్, ఇండియా కాదు. ఓకే. సో ఇప్పుడు సార్ మీ వాయిస్ కరెన్సీ బ్రేక్ అయింది. ఓకే, ఇప్పుడు కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్డి. ఎప్పుడైతే కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్డి అవుతుందో మనం ఐఎన్డి ఇండియా అని పంపాలి. ఎలా పంపిస్తాం? ట్రూ వాల్యూలో ఇండియా అని ఇవ్వాలి. ట్రూ వాల్యూలో. సో హౌ వి నీడ్ టు పాస్ ఇండియా? కాన్స్టాంట్ లో ఇండియా పెట్టాలి. Again you will take one more constant and you will write India and you will pass to true value. Again you will take constant, ఇక్కడ country not exist అని మనం ఫాల్స్ కండిషన్ మ్యాప్ చేస్తాం. సో ఎప్పుడైతే కరెన్సీలో ఐఎన్డి వస్తుందో ఈక్వల్ అవుతుందో, సో ఈక్వల్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఎప్పుడైనా మన బులియన్ ఫంక్షన్స్ కి ఇన్పుట్ ట్రూ ఆర్ ఫాల్సే ఉంటుంది అనమాట. సో కండిషన్ లో ట్రూ ఆర్ ఫాల్సే పంపాలి. కాబట్టి ఇక్కడ నుంచి ట్రూ పంపిస్తాం. ట్రూ పంపిస్తే ఇండియా అని వెళ్తుంది.
ఎప్పుడైతే కరెన్సీ కాకుండా వేరే కంట్రీస్ వస్తాయో ఫాల్స్ పంపించింది, అవుట్పుట్ ఫాల్స్ పంపించింది. అప్పుడు ఫాల్స్ వాల్యూ వెళ్తుంది. ఫాల్స్ లో మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో, సో ప్రతిసారి ఇక్కడ కాన్స్టెంట్స్ యూజ్ చేయాలనే కాదు, దే విల్ సే యూ కాన్స్టెంట్ వద్దు, ఇన్ కేస్ ట్రూ వస్తే వేరే ఫీల్డ్ లో ఉన్న అమౌంట్ పంపు, లేదా వేరే ఫీల్డ్ లో ఉన్న వాల్యూని పంపు అని చెప్తారు. అలాంటప్పుడు కాన్స్టెంట్ ప్లేస్ లో సింపుల్ ఆ వాల్యూని మనం డ్రాగ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ వాల్యూ వచ్చింది, ట్రూ వాల్యూ వచ్చింది, ఎప్పుడైతే ఐఎన్డి వస్తుందో ప్రాఫిట్ అమౌంట్ లో మనీ పంపండి అని చెప్తారు. సో నాట్ ఓన్లీ ప్రాఫిట్ అమౌంట్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే వాల్యూని పంపండి అన్నప్పుడు దెన్ యూ సింప్లీ మ్యాప్ టు ద ట్రూ కండిషన్. ఏ వాల్యూ అయితే కరెన్సీకి సాటిస్ఫై అవుతుందో, డిఫరెంట్ వాల్యూ మరి డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్నది పంపాలి అన్నప్పుడు జస్ట్ ఆ ఫీల్డ్ ని డ్రాగ్ చేసుకుంటారు, ఎడిటర్ లోకి డ్రాగ్ చేసుకొని ఆ వాల్యూ అనేది మ్యాప్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇక్కడ కరెన్సీ అనేది మ్యాచ్ అవుతుందో, సో ట్రూ అనేది ఎప్పుడైతే వస్తుందో ప్రాఫిట్ అమౌంట్ ఫీల్డ్కి వచ్చే వాల్యూని మనం కరెన్సీకి పంపిస్తాం అనమాట. సో లెటస్ సిమ్యులేట్ ఇట్ నౌ. సో ఫస్ట్ కరెన్సీలో ఐఎన్డి ఉందా లేదా ఒక ఫీల్డ్ తీసుకుందాం. ఐఎన్ఆర్ ఉంది, లెటస్ ట్రై టు ఇక్కడే మనం ఐఎన్ఆర్ పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ టెస్టింగ్ పర్పస్ ఐఎన్ఆర్ పెట్టుకుందాం. సో ఈక్వల్ స్ట్రింగ్ ని డిస్ప్లేకి ఇంకా ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారు మీరు. సో ట్రై టు ప్రాక్టీస్, సో మల్టిపుల్ కేసెస్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ కండిషన్ కి ఈక్వల్స్ కాకుండా వేరే నెంబర్ ఏమైనా పాస్ చేశారు, ఒక వాల్యూని పాస్ చేశారు, ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా ఏదైనా పాస్ చేశారు, అప్పుడు మీకు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది, సో ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఎప్పుడైనా ఎర్రర్ వస్తే కెనాట్ క్యాస్ట్ డెసిమల్ నెంబర్ కానీ లేదంటే స్ట్రింగ్ కానీ సంథింగ్ టు బులియన్ అని ఒక ఎర్రర్ వస్తుంది. కెనాట్ క్యాస్ట్ అంటే ఒక బులియన్ ఫంక్షన్ కి మీరు ఆల్ఫాబెట్స్ కానీ లేదు మీరు నెంబర్స్ కానీ పంపలేరు, యూనిట్ పాస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఫెయిల్ అవుతుంది. అంటే మనం ట్రూ ఆర్ ఫాల్స్ బదులు వీఆర్ సెండింగ్ సంథింగ్ ఎల్స్. సో అప్పుడు మళ్ళీ మన కండిషన్ చెక్ చేసుకోవాలి. సో లెటస్ లెటర్, సో ఇక్కడ చూస్తే సో అన్ని ఫాల్స్ వచ్చాయి, ఎందుకంటే మనం ఐఎన్డితో చెక్ చేస్తున్నాం కాబట్టి. లెట్ మీ క్లోజ్ దిస్ వన్, ఐఎన్ఆర్ అని అప్డేట్ చేసే కదా, లెటస్ చెక్ దిస్ అగైన్. సో ఎప్పుడైనా మీరు ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ కి ఈ కండిషన్ కి మనం ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా ఏది పంపినా కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో 1 సెకండ్, ఐఎన్డి కరెన్సీ ఐఎన్ఆర్ ఓకే. సో ఈక్వల్ స్ట్రింగ్ యొక్క అవుట్పుట్ అంటే ఆల్వేస్ ట్రూ ఆర్ ఫాల్స్, కాబట్టి కండిషన్ కి ఏదో ట్రూ అని వెళ్తుంది ఏదో ఫాల్స్ అని వెళ్తుంది. సో ట్రూ అంటే ట్రూ వాల్యూకి ఏదైతే లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతిసారి మనం కాన్స్టెంట్ ఇస్తాం, ప్రతిసారి ఒక ఫీల్డ్ నే కాల్ చేయడం కాదు, యూ కెన్ ఇక్కడ కూడా మీరు సపరేట్ లాజిక్ పెట్టుకోవచ్చు. ఓకే ఫాల్స్ వస్తే ఏం కైండ్ ఆఫ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, మళ్ళీ దాంట్లో సపరేట్ లాజిక్ ఉంటుంది. కంకాటినేట్ చేయొచ్చు, ట్రిమ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇన్ దట్ బ్రాంచ్ అనమాట. సో ఇలా కండిషన్ సాటిస్ఫై అవ్వడానికి ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం, మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ కండిషన్ లో రాసుకుంటాం అనమాట. ఓకే కరెన్సీ వస్తే ఈ వాల్యూని మీరు పంపాలి అన్నప్పుడు కరెన్సీ ఈక్వల్ టు దిస్ వన్ అనేది కండిషన్. సో కరెన్సీ ఈక్వల్స్ టు ఐఎన్ఆర్ అనేది కండిషన్. సో అది మనం కండిషన్ మ్యాప్ చేసుకుంటాం. సో ఈక్వల్స్ అనేది నాట్ ఓన్లీ ఈక్వల్స్, గ్రేటర్ దెన్ లేదు లెంత్, సో లెస్ దెన్, సో ఒక నెంబర్ వస్తుంది. సారీ వాయిస్ ఏమైంది? కండిషన్ చెప్తున్నప్పుడు కట్ అయిపోయింది. ఓకే. సో బేసిక్ గా ఇక్కడ ట్రూ కండిషన్ దగ్గర మనం కండిషన్ రాసుకుంటాం, మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ మీకు మ్యాపింగ్ షీట్ లో ఇస్తారు కదా. సో ఇఫ్ ఈక్వల్ టు అనేది కండిషన్ అనమాట. సో ఫస్ట్ ఆ కండిషన్ మనం రాసుకుంటాం, కండిషన్ సాటిస్ఫై అయితే దాని నుంచి వచ్చేది మనకు అవుట్పుట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. ట్రూ వస్తే ఈ వాల్యూ పంపిస్తాం, ఫాల్స్ వస్తే ఈ వాల్యూ పంపిస్తాం. సో నేను ఇక్కడ కాన్స్టెంట్ పెట్టా, ఇక్కడ ఫీల్డ్ పెట్టా. సో ప్రతిసారి మీకు కాన్స్టెంట్ ఫీల్డ్సే ఉండవు. సో ట్రూ వాల్యూ కూడా మీకు సపరేట్ లాజిక్ ఉంటుంది.
ఓకే, ప్రాఫిట్ అమౌంట్ ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి, లేదు ఎడిషన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేయాలి ఒక 2 ఫీల్డ్స్. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో వేరే ఫీల్డ్ తో యాడ్ చేయాలి. సో అప్పుడు మీరు ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకొని ఇంకో ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి దీని నుంచి ట్రూ ఇస్తారు. సో సింగిల్ వాల్యూ అవుట్పుట్, సింగిల్ వాల్యూ ఫాల్స్ కి ఇవ్వాలి, కాన్స్టెంట్ వాల్యూ ట్రూకి ఇవ్వాలి అనేది లేదు. సో ఫస్ట్ మీరు కండిషన్ చెక్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ వన్ మోర్ లాజిక్, మీరు వేరే లాజిక్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ లాజిక్ ని ఇక్కడ రాసుకుంటారు. ఓకే, సో అలా మనం రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ నీడ్ టు రైట్ యువర్ లాజిక్. సో ఇక్కడ ఫస్ట్ మనం కరెన్సీ అఖిల్ రికార్డ్ అవ్వట్లేదు అనుకుంటా. అవ్వట్లేదా? అవుతుంది కదా, అవుతుంది. అవుతుంది. అవ్వట్లేదా? ఓకే, అవుతుంది, అంటే ఫస్ట్ టైం అవుతుంది బట్ మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు ఓకే. అవుతుంది. ఓకే, సో ఇలా ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేసుకుంటాం. ఈక్వల్స్ నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ వెళ్తుంది, ట్రూ అయితే ట్రూ కండిషన్ వెళ్తుంది, లేదంటే ఫాల్స్ కండిషన్ వెళ్తుంది. సేమ్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏం చూసాం, ఇఫ్ కండిషన్ చూసాం. సో విల్ గో టు ద ఇఫ్ ఎస్. సో ఇఫ్ ఎస్ కూడా సేమ్ కండిషన్, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్. అవుట్పుట్ లో చేంజ్ ఏమి ఉండదు. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. ఒక కరెన్సీకి మనం వాల్యూ పంపాలంటే మనకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, దాన్ని మనం రూల్స్ అంటాం, లాజిక్స్ అంటాం, కండిషన్స్ అంటాం. సో కండిషన్ ఏంటి, కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్ఆర్ అయితేనే ఇండియా అని పంపాలి. ఐఎన్ఆర్ కాకుండా ఏది వచ్చినా కూడా కంట్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని పంపాలి. సో కండిషన్ ఏంటి, కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్ఆర్ లేదా చెక్ చేయాలి. సో ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ తీసుకుంటారు. సో కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్ఆర్ లేదా చెక్ చేసుకుంటారు, దాని నుంచి కండిషన్ కి మ్యాప్ చేస్తారు. సో కండిషన్ కి మ్యాప్ చేసి వి విల్ సెండ్ టు ద కరెన్సీ ఫీల్డ్. సో ఎప్పుడైతే ఈ ఈక్వల్స్ లో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందో, ట్రూ ఆర్ ఫాల్సే వస్తుంది అనమాట ఈక్వల్ స్ట్రింగ్ నుంచి. కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్ఆర్ చెక్ చేసుకుంటుంది, ఈక్వల్ అయితే ట్రూ వెళ్తుంది, లేదు అంటే ఫాల్స్ వెళ్తుంది. సో ఎప్పుడైతే ట్రూ వెళ్తుందో ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎప్పుడైతే ఫాల్స్ వెళ్తుందో ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇందాక ఏదైతే చూసామో సేమ్, దేర్ ఈస్ నో డిఫరెన్స్. కానీ దీని బిహేవియర్ బ్యాక్ ఎండ్ లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది, దట్ గెట్ టు నో టుమారో. సో ఇది ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్. సో ఇప్పుడు ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ కాకుండా ఇఫ్ వితౌట్ ఎల్స్ ఉంటుంది. అంటే మనకి ఎల్స్ కండిషన్ లేదు. సో ఇఫ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా ఐఎన్ఆర్ వస్తే ఇండియా పంపండి. సో అంతే, ఎల్స్ కండిషన్ లేదు. ఇలా వితౌట్ ఎల్స్ కండిషన్, ఇలా సింగిల్ కండిషన్స్ మీరు రాసుకోవాలనుకున్నప్పుడు ఇఫ్ వితౌట్ ఎల్స్ అన్నమాట. సో ఇఫ్ అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎస్ అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇక్కడ ఇఫ్ వితౌట్ ఎల్స్, ఇఫ్ ఎస్ వితౌట్ ఎల్స్ రెండు సేమే, మళ్ళీ రెండిటికి డిఫరెన్స్ ఉండదు. ఇఫ్ కి ఇఫ్ ఎస్ కి రెండు సేమే, దేర్ ఇస్ నో డిఫరెన్స్. అవుట్పుట్ లో కూడా డిఫరెన్స్ ఉండదు, కానీ బ్యాక్ ఎండ్ లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇది తెలిస్తే ఇది కూడా ఆటోమేటిక్ గా తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇఫ్ యూ వాంట్ టు సాటిస్ఫై అవర్ కండిషన్, ఇఫ్ యూ వాంట్ టు పాస్ ఓన్లీ ట్రూ వాల్యూస్, ఎల్స్ కండిషన్ లేదు మనకి. సో అప్పుడు మనం ఇఫ్ వితౌట్ ఎల్స్ కండిషన్ కి వెళ్తాం అనమాట. ఓకే, సో అండ్ కానీ అండ్ ఆర్ తర్వాత ఇఫ్ ఎస్, అంటే ఇఫ్ అయినా ఇఫ్ ఎస్ అయినా రెండు ఒకటే. తర్వాత ఇఫ్ వితౌట్ ఎల్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈజిల్డ్, నాట్ ఈక్వల్స్, ఈక్వల్స్ బులియన్. అసలు ఇది యూస్ చేయం మనం, ఈక్వల్స్ బులియన్. ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, సో ఈక్వల్స్ మనం యూస్ చేయం బేసిక్ గా. సో ఇవన్నీ అసలు మనం యూస్ చేయం, ఈజినిల్ ఈక్వల్స్ అని. కానీ ఏదైతే ఇఫ్ ఎస్ అండ్ ఆర్ ఉందో మనం కంపల్సరీగా యూస్ చేస్తాం. సో ట్రై టు ప్రాక్టీస్ అనమాట. నాట్ కూడా యూజ్ చేయమా సార్? అండ్ ఆర్ నాట్ కూడా నాట్ కూడా యూస్ చేయం. నాట్ ఏంటంటే ఇప్పుడు ఈక్వల్స్ ఉంది, సో నాట్ ఈక్వల్స్ కింద మనం యూస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కరెన్సీ బేసిక్ గా ఇక్కడ ఏమవుతుంది, సో నాట్ ఈక్వల్స్ అవుతుంది సింపుల్ గా. సో కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్ఆర్ చెక్ చేస్తున్నాం, ఎప్పుడైతే నాట్ పెడతామో నాట్ ఈక్వల్స్ అవుతుంది. సో వెన్ ఎవర్ కరెన్సీ ఈక్వల్ టు నాట్ ఈక్వల్స్ టు ఐఎన్ఆర్ అయితేనే ఇండియా అని వెళ్తుంది. అంటే ఐఎన్ఆర్ కాకుండా ఏ కంట్రీ వచ్చినా కూడా ఇండియా అని వెళ్తుంది, ఐఎన్ఆర్ వస్తే వెళ్ళదు. ఇప్పుడు వరకు ఈక్వల్స్ చెక్ చేస్తాం. సో ఇక్కడ నాట్ ఈక్వల్స్ ఏంటి, ఈ రెండింటి నాట్ ఈక్వల్స్ పెడుతున్నాం. సో సింపుల్ గా దీనికోసం మనకి నాట్ ఈక్వల్స్ ఫంక్షన్ ఉంటుంది అనమాట.
సో సింపుల్ గా ఇదే యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే నాట్ ఈక్వల్స్ కరెన్సీ ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 కండిషన్ అంటే కరెన్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐఎన్ఆర్ కాకుండా ఏది వచ్చినా కూడా ట్రూ కండిషన్ వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ ద ట్రూ కండిషన్ ఇన్ ఇండియా? సో ఇలా ఈక్వల్స్ కండిషన్ చెక్ చేయొచ్చు, నాట్ ఈక్వల్స్ కండిషన్ చెక్ చేయొచ్చు, లేదంటే ఈక్వల్స్ పక్కన నాట్ పెట్టినా నాట్ ఈక్వల్స్ అవుతుంది. క్లియర్? ఎస్ సార్. ఓకే. సో ఇవన్నీ ఇఫ్ అన్నమాట. ఇఫ్ అయితే టెల్స్ తర్వాత ఈజ్ నిల్ అసలు మనం యూజ్ చేయం. ఈజ్ నిల్ ఏంటంటే సో నిల్ అనేది మనకి బేసిక్ నిల్ అంటే ఏంటి? ఎంటీ అని. సో అది ఎంటీయా కాదా లేదా చెక్ చేసుకుంటుంది అనమాట. సో చెక్ చేసుకొని ఫాల్స్ ట్రూ ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఇఫ్ యూ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టెల్స్ ఓకే. సో ఇది చెక్ చేసుకుంటుంది. సో వచ్చే ఫీల్డ్ ఈ కరెన్సీ ఫీల్డ్ వస్తుందా లేదా, అసలు కరెన్సీ అనే స్ట్రక్చర్ లో మనకు ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఇన్ కేస్ కరెన్సీ అనే ఫీల్డ్ ఉంటే ట్రూ వెళ్తుంది, లేదంటే ఫాల్స్ వెళ్తుంది. ట్రూ వెళ్ళినప్పుడు ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఫాల్స్ వెళ్తే ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. లోపల కంటెంట్ ఉందా లేదా చెక్ చేయదు. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ వస్తుందా మనకి, అసలు స్ట్రక్చర్ లో ఆ రికార్డ్ వస్తుందా, ఆ ఫీల్డ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటుంది. సో ఉంటే ఇంకోటి ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజ్ నిల్ అనమాట. ఈజ్ నిల్ అంటే నథింగ్ బట్ ఎంటీ. సో అది ఎంటీ ఉందా లేదంటే ఎగ్జిస్ట్ అయ్యి ఉందా చెక్ చేసుకుంటుంది. సో ఇలా మనం అర్థమెటిక్ ఫంక్షన్స్ తర్వాత బులియన్ ఫంక్షన్స్ యూస్ చేసుకొని వీ కెన్ ఇంప్లిమెంట్ ద లాజిక్. బేసిక్ గా బులియన్ కి ఆల్వేస్ ఇన్పుట్ మీరు ఇచ్చే కండిషన్స్ మ్యాప్ చేస్తారు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అయి ఉండాలి. ట్రూ కానీ ఫాల్స్ కానీ కాకుండా ఏది పంపించినా కూడా మీకు కెనాట్ క్యాస్ట్ డెసిమల్ ఆర్ కెనాట్ క్యాస్ట్ ద పర్టికులర్ వాల్యూ టు ద బులియన్ అన్న ఎర్రర్ వస్తుంది. దట్ మీన్స్ బులియన్ ఫంక్షన్స్ కి ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా యు ఆర్ సెండింగ్ సంథింగ్ ఎల్స్. అది మీరు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటారు? ఈచ్ స్టెప్ బై స్టెప్ డిస్ప్లే క్యూ చెక్ చేసుకొని ఏం డేటా పంపిస్తున్నాం. సో ఇన్ కేస్ ఒక్క దగ్గర ఎర్రర్ ఉన్నా కూడా, ఇన్ కేస్ కెనాట్ క్యాస్ట్ డెసిమల్ అని ఎక్కడ ఎర్రర్ వచ్చినా కూడా ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. మీరు మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి వాట్ ఈస్ ద అవుట్పుట్, నేను ఎలా పంపిస్తున్నాను అని. ఓకే. సో లెట్ us see, we will see condition సో ఇక్కడ చూస్తే ఫెయిల్ టు జనరేట్ ఏ క్యూ ఫెయిల్ అయింది. సో నేను డిస్ప్లే క్యూ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయింది. షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే కెనాట్ క్యాస్ట్ యూఎస్టీ టు బులియన్. సో యూఎస్టీ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్. బులియన్ ఏంటి? సో ఇది కండిషన్. సో మనం సోర్స్ నుంచి ఏమొస్తుంది? సో ఇఫ్ ఐ కాపీ దిస్ వన్ ఫర్ రిఫరెన్స్, ఐ విల్ కీప్ ఇట్ హియర్. ఓకే, కెనాట్ కాస్ట్ యూఎస్టీ టు బులియన్ అన్న ఎర్రర్ వస్తుంది. ఇఫ్ ఐ క్లోజ్ దిస్ వన్, నేను డైరెక్ట్ దేనికి మ్యాప్ చేశాను? కరెన్సీ నుంచి కండిషన్ మ్యాప్ చేశాను. సో ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ కి ఏదర్ ట్రూ గానీ ఫాల్స్ గానీ రావాలి. కానీ కరెన్సీలో యూఎస్టీ అని ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని నేను కండిషన్ గా పంపిస్తున్నా. సో ఒక బులియన్ ఫంక్షన్ కి మీరు ఒక స్ట్రింగ్ పంపిస్తున్నారు. సో బులియన్ ఫంక్షన్స్ ఆల్వేస్ డీల్స్ విత్ ద ట్రూ ఆర్ ఫాల్స్. ఏదర్ ట్రూ తో గానీ ఏదర్ ఫాల్స్ తో గానీ డీల్ చేస్తుంది. కానీ మీరు ఇక్కడ ఒక వాల్యూని పంపిస్తున్నారు విచ్ ఈస్ ఏ స్ట్రింగ్. కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది, కెనాట్ క్యాస్ట్ యూఎస్టీ టు బులియన్. సో యూఎస్టీ అనేది ఒక స్ట్రింగ్, బులియన్ ఫంక్షన్స్ కి ఇది సూట్ అవ్వదు. యూ షుడ్ సెండ్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అర్థం. ఓకే, ఇలా మనం బులియన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని వి విల్ డూ ద మ్యాపింగ్స్. నెక్స్ట్ కాన్స్టాంట్స్ లో ఏం యూజ్ చేయం. బేసిక్ గా మోస్ట్ కామన్ గా వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది విచ్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టాంట్స్. సో మీకు ఆల్రెడీ కాన్స్టాంట్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసు. నెక్స్ట్ కాపీ వాల్యూ. సో కాపీ వాల్యూ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ ఉంది, ప్రాఫిట్ టు కరెన్సీ ఒక ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? డైరెక్ట్ మ్యాపింగ్ అంటాం. సో కాపీ వాల్యూ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ రికార్డ్స్ లో మనకి ప్రాఫిట్ వాల్యూ వస్తుంది. అంటే రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3, రికార్డ్ 4. సో ఏ రికార్డ్ లో ఉన్న వాల్యూని పంపాలి అనేది కాపీ వాల్యూ అనమాట. ఆ పర్టికులర్ రికార్డ్ నుంచి కాపీ చేసుకుంటుంది. సో ఇండెక్స్ అంటే ఏంటి? 0 నుంచి ఆల్వేస్ ఇండెక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4 అని. అంటే
జీరో రికార్డ్ ఈస్ ద ఫస్ట్ రికార్డ్ ఈస్ ద సెకండ్ రికార్డ్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇలా అన్నమాట. సో 0, 1, 2, 3, 4 దిస్ ఈస్ ద ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 0, 1, 2, 3. సో బేసిక్ ఇప్పుడు ఏంటి, ప్రాఫిట్ అమౌంట్ నుంచి కాపీ వాల్యూకి మ్యాప్ చేసి కాపీ వాల్యూ నుంచి కరెన్సీకి మ్యాప్ చేసాం. ఈ ఇండెక్స్ లో ఏదైతే మీరు నెంబర్ ఇస్తారో 1 అని ఇస్తారో 2 ఇస్తారో 3 ఇస్తారో ఆ పర్టికులర్ రికార్డ్ నుంచి తీసుకుంటుంది ఆ వాల్యూ. ఓకే, సో ఇలా కాపీ చేసుకుంటుంది ఆ ఫస్ట్ రికార్డ్ లో వాల్యూకి ఈ థర్డ్ రికార్డ్ నుంచి వాల్యూ తీసుకొస్తుంది. బేసిక్ గా ఇది కాపీ చేసుకుంటుంది అనమాట. సో ఇండెక్స్ లో థర్డ్ అని ఇస్తే థర్డ్ రికార్డ్ నుంచి మనకి వాల్యూ అనేది వస్తుంది. సో let me try to ఓకే. సో ఇక్కడ చూస్తే 9 వచ్చింది. we will see what is the output of this one. సో మనకి ఏమి ఇచ్చాము ఇక్కడ, వాట్ ఇస్ ద నెంబర్ ఇండెక్స్ 3 అని ఇచ్చాం. సో ఇక్కడ చూస్తే ఇన్పుట్ ఏంటి కాపీ వాల్యూకి, ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్, థర్డ్ ఇన్పుట్, ఫోర్త్ ఇన్పుట్. కానీ ఇండెక్స్ లో మనం 3 ఇచ్చాం. సో ఇండెక్స్ అంటే ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3. దీని అవుట్పుట్ ఏంటి 9. అంటే ఈ వాల్యూ తీసుకుంది, బేసిక్ గా కాపీ చేసుకుంది. నార్మల్ గా ఈ కాపీ వాల్యూ లేదంటే ఏం వెళ్ళాలి, 1500 వెళ్ళిపోవాలి, ఫస్ట్ వెళ్ళిపోవాలి. కానీ ఏ వాల్యూ వెళ్ళింది, 9 వాల్యూ వెళ్ళింది, 9 అనే క్వాంటిటీ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, బికాస్ ఇండెక్స్ లో మనం 3 అని పెట్టాం. సో ఇలాంటి కేసెస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏమన్నా మీరు కాపీ చేసుకోవాలి, పర్టికులర్ రికార్డ్ నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు దెన్ యూ విల్ యూస్ కాపీ వాల్యూ. ఇవి కూడా ఎక్కువ యూజ్ చేయం. బట్ ఇన్ కేస్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ నాకు 3 రికార్డ్స్ వస్తుంది కానీ నాకు థర్డ్ రికార్డ్ లో ఉన్న వాల్యూనే వెళ్ళాలి, మీరు ఏం చేస్తారు అన్నప్పుడు యూ నీడ్ టు సే ఐ విల్ యూస్ కాపీ వాల్యూ అండ్ యూ విల్ కీప్ ఇండెక్స్ యాజ్ ఏ 2. థర్డ్ రికార్డ్ అంటే 2 వెళ్ళాలి, ఫిఫ్త్ రికార్డ్ లో పంపాలంటే 4 వెళ్ళాలి. బికాస్ వీఆర్ స్టార్టింగ్ ఇండెక్స్ విత్ ద 0. ఇండెక్స్ అనేది 0 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అనేది ఫస్ట్ రికార్డ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకొని మనం ఇండెక్స్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇలా మనం బులియన్ అండ్ కాన్స్టెంట్స్ యూజ్ చేసి వీ కెన్ ఇంప్లిమెంట్ ద లాజిక్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ నోట్ ఫంక్షన్స్. ఇవి నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. నోట్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. వన్ రిక్వెస్ట్ ఇస్, మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా నోట్ ఫంక్షన్స్ యూనిట్ టు బై హార్డ్ అట్లీస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. సో అవన్నీ నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ చేసి పెట్టాను. ఐ కెన్ షేర్ దట్ వన్ వన్స్ నోట్ ఫంక్షన్స్ అయిపోయాక. ఇక్కడ ఓకే, సో ఈ ఫంక్షన్స్ అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవన్నీ బై హార్ట్ చేయాలి అట్లీస్ట్. సో వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ దట్ వన్, అసలు దాని డెఫినేషన్ ఏంటి అనేది మీకు తెలియాలన్నమాట. సో ఇవన్నీ నేను వన్స్ నోట్ ఫంక్షన్స్ అయిపోయాక షేర్ చేస్తాను. సో నోట్ ఫంక్షన్స్ లో ఇంపార్టెంట్ థింగ్ రిమూవ్ కాంటెక్స్ట్ అండ్ కొలాప్స్ కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ కాంటెక్స్ట్ అండ్ కొలాప్స్ కాంటెక్స్ట్ అని అడుగుతారు. సో ఇవి మనం అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాం. నెక్స్ట్ ఈ కన్వర్షన్స్ లో విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫిక్స్డ్ అండ్ వాల్యూ మ్యాపింగ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అది కొంచెం టైం పడుతుంది, దట్స్ నాట్ ఏ సింపుల్. నెక్స్ట్ డేట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్స్ లో మనం యూజ్ చేసేది ఓన్లీ డేట్ ట్రాన్స్ ఒక్కటే. సో ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి మీకు ఒక డేట్ వస్తుంది, డేట్ అనే ఒక ఫీల్డ్ ఉంది, సోర్స్ నుంచి మీకు ఒక డేట్ వస్తుంది విచ్ ఈస్ 21. సో ఈరోజు డేట్ ఎంత, 10 కదా, 10/01/2026. సో ఈ డేట్ అనే వాల్యూ మనకు వస్తుంది. సో ఇప్పుడు రిసీవర్ వాళ్ళు ఏమన్నారు, సో మీరు డేట్ పంపిస్తున్నారు బాగానే ఉంది కానీ మా డేట్ డిఫరెంట్ ఫార్మేట్ లో ఉంది, మా డేట్ వచ్చేసరికి 10/01/2026 ఈ ఫార్మేట్ లో మీరు పంపాలి అన్నారు. బేసిక్ గా ఒక డేట్ ని మనం హ్యాండిల్ చేయాలి. సోర్స్ నుంచి వచ్చే డేట్ ఇది 10-01-2026 అని వస్తుంది. కానీ రిసీవర్ వాళ్ళకి ఏం కావాలి, 10/01/2026 అని వెళ్ళాలి వితౌట్ ఎనీ డాష్. సో ఇది పంపాలి. సో రెండు డేట్సే, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దిస్ ఈస్ ద డేట్. కానీ సోర్స్ పంపించేది వేరు, టార్గెట్ కావాల్సిన ఫార్మాట్ వేరు. అలాంటి కేసెస్ లో ఒక డేట్ ని మనం హ్యాండిల్ చేయాలంటే మనకున్న ఫంక్షన్ ఏంటంటే డేట్ ట్రాన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అమౌంట్ నుంచి డేట్ వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి మ్యాప్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి డేట్ అనే అవుట్పుట్ ఫీల్డ్ కి మ్యాప్ చేసుకుంటాం. సో ఇన్పుట్ ఏం ఫార్మాట్ వస్తుంది, అవుట్పుట్ ఏం ఫార్మాట్ వస్తుందో మనం స్పెసిఫై చేసుకోవాలి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్
విచ్ ఇస్ 10 అనేది డేట్ కదా. గో హియర్ dt స్లాష్ డాష్ YYY ఈ ఫార్మేట్ లో వస్తుంది. కానీ ఇప్పుడు అవుట్పుట్ కి ఏం ఫార్మేట్ కావాలి? DD YYY ఈ ఫార్మేట్ లో కావాలి. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తుంది, ఈ డేట్ ట్రాన్స్ అనే ఫంక్షన్ ఇన్పుట్ డేట్ తీసుకుంటుంది. సో దీనికి ఆల్రెడీ మనం స్పెసిఫై చేస్తున్నాం. ఓకే, వచ్చే ఇన్పుట్ ఫార్మేట్ ఈ ఫార్మేట్ లో ఉంటుంది. సో అవుట్పుట్ అవుట్ డేట్, సో ఇన్ డేట్ అవుట్ డేట్ ఫార్మేట్. సో అవుట్పుట్ మీరు ఎలా ఇవ్వాలి, నువ్వు ఎలా ఇవ్వాలని మనం దీనికే స్పెసిఫై చేస్తున్నాం. DT YYY అనే ఫార్మేట్ లో ఇవ్వండి అని చెప్తున్నాం. సో ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి వచ్చే డేట్ ఈ ఫంక్షన్ తీసుకొని దీని నుంచి ఈ ఫంక్షన్ లోకి కన్వర్ట్ చేసి కరెన్సీ అది మీన్ ఆ డేట్ కి పంపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ డేట్ ట్రాన్సాక్షన్స్. సో దీంట్లో ఏమి యూస్ చేయం మనం. సో కరెంట్ డేట్ అంటే బేసిక్ గా ఎప్పుడైనా మనకు ఒక ఫీల్డ్ ఉంది, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వితౌట్ ఎనీ సోర్స్ హెల్ప్ సిపిఐ ఒక డేట్ ఫార్మేట్ ని క్రియేట్ చేసి పంపాలి ఒక ఫీల్డ్ కి. అలాంటప్పుడు మనం కరెంట్ డేట్ పంపిస్తాం అనమాట. సో కరెంట్ డేట్ లో ఇన్పుట్ ఏముండదు. సో దిస్ ఈస్ లైక్ ఏ కాన్స్టెంట్, ఆల్వేస్ ఆ పర్టికులర్ డేకి ఏదైతే డే ఉందో ఆ డే అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. దట్ ఈస్ ద కరెంట్ డేట్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టెక్స్ట్ లో కూడా వి విల్ సీ ఇన్ అప్కమింగ్ క్లాసెస్. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ. సో which is foremost important we will use in many cases, which is nothing but a concat. కంకాట్ అంటే రెండింటిని కంకాట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అమౌంట్ నుంచి ఒక వాల్యూ వస్తుంది, దీని నుంచి ఒక వాల్యూ వస్తుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో స్ట్రింగ్ అన్నమాట. సో ఇట్స్ నాట్ ఎ నెంబర్ ని మనం సమ్ చేయట్లేదు, వేర్ కంకాటినేటింగ్ ద టూ ఫీల్డ్స్. కంకాటినేట్ అంటే పక్క పక్కన పెడతాం అనమాట. సో ఇఫ్ యూ ట్రై టు మ్యాప్ టు దిస్ వన్, సో లెట్ మీ, ఇప్పుడు నేను టూ కాన్స్టాంట్స్ ని కంకాటినేట్ గా పంపా. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ వి విల్ సీ. సో టెక్స్ట్ లో కదా, వీఆర్ మూవింగ్ టు టెక్స్ట్ ఫంక్షన్స్ లో మీకు పక్కాగా తెలుసుకోవాల్సింది కంకాట్, సబ్ స్ట్రింగ్. ఈ రెండు ఫంక్షన్స్ కంపల్సరీ మీకు తెలియాలన్నమాట. ఇక్కడ చూస్తే ఇన్పుట్ 1 కంట్రీ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఇన్పుట్ 2 INR వచ్చింది, అవుట్పుట్ ఏముంది కంట్రీ నాట్ ఎగ్జిస్ట్. సో ఐఎన్ఆర్ అనేది యాడ్ అయింది అనమాట. సో బేసిక్ గా దిస్ ఈస్ ద ఇన్పుట్ 1 అండ్ దిస్ ఈస్ ద ఇన్పుట్ 2. ఎప్పుడైతే మనం కంకాట్ కి పంపిస్తామో ఈ టూ ఫీల్డ్స్ ని కంకాట్ చేస్తుంది. కంకాట్ అంటే నథింగ్ బట్ ఎడిషన్ అనమాట, కైండ్ ఆఫ్ ఎడిషన్, స్ట్రింగ్ ఎడిషన్ అనమాట. కంట్రీ డజంట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ INR ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్పుట్, దిస్ ఈస్ ద సెకండ్ ఇన్పుట్, దాని పక్కనే INR యాడ్ అయిపోయింది. సో INR ఎలా యాడ్ అయింది? బికాస్ ఆఫ్ కంకాటినేట్. కంకాటినేట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ విల్ కంకాటినేట్ ద ఫస్ట్ ఫీల్డ్ టు ద సెకండ్ ఫీల్డ్. సో ఇక్కడ మనకి స్పేస్ ఏం లేదు, ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. లేదు మీకు ఒక స్పేస్ ఉండాలి, కామా ఉండాలి, డాట్ ఉండాలి అన్నప్పుడు ఈ డీలిమిటర్ స్ట్రింగ్ దగ్గర మీరు స్పేస్ ఎంటర్ చేస్తారు, లేదు కామా ఎంటర్ చేస్తారు. వాట్ ఎవర్ ద ఏదైతే సపరేట్ అవ్వాలో ఆ సపరేటర్ ని మీరు ఇక్కడ స్పెసిఫై చేస్తారు. అండ్ స్పెసిఫింగ్ ఇస్ కామాతో నేను స్పెసిఫై చేసి ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ కొడతాను. అంటే రీఫ్రెష్ అంటే ఆటోమేటిక్ మళ్ళీ డిస్ప్లే క్యూ స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ గా. సో ఇక్కడ చూస్తే ఇంతకుముందు ఏముంది, ఎగ్జిస్ట్ పక్కనే INR వచ్చింది, ఇప్పుడు ఎగ్జిస్ట్ కామా INR వచ్చింది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ డీలిమిటెడ్ స్ట్రింగ్ దగ్గర మనం ఏదైతే పెడతామో string 1 string 2 విల్ బి సపరేటెడ్ విత్ దిస్ డీలిమిటర్. ఈ ఫీల్డ్ దీంతో సపరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ కంకాటినేట్. సో కంకాటినేట్ చాలా కామన్ గా మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ మనం యూస్ చేసేది సబ్ స్ట్రింగ్ అనమాట. సో సబ్ స్ట్రింగ్ ఏంటి అంటే, ఎందుకు సబ్ స్ట్రింగ్ యూస్ చేస్తాం? సబ్ స్ట్రింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో నేను కాన్స్టెంట్ తీసుకున్నా, నార్మల్ గా మీరు ఫీల్డ్స్ తీసుకోండి. సబ్ స్ట్రింగ్ ఏంటంటే ఒక వాల్యూని మీరు ట్రిమ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వాల్యూ ఇలా మీకు ఒక ఫీల్డ్ వస్తుంది, ఈ ఫీల్డ్ అంతా మనం పంపాల్సిన అవసరం లేదు. ఒక ఫీల్డ్ లో ఫస్ట్ ఫ్యూ క్యారెక్టర్సే పంపాలి, ఇవన్నీ మనం ట్రిమ్ చేసేయాలి. సో టార్గెట్ కి ఇవన్నీ అవసరం లేదు. కానీ సోర్స్ వాడి సిస్టమ్ ఎగ్జిక్యూట్ అయింది, వాడి సిస్టమ్ లో ఉన్న డేటా అంతా పాపులేట్ అయింది, మనకు పంపించేశాడు.
ఇదే డేటాని మనం టార్గెట్ వాడికి పంపించాలి. టార్గెట్ వాడికి ఎలా పంపించాలి? సో ఇక్కడ నుంచి మనకి 10 క్యారెక్టర్స్ వస్తున్నాయి, 10 క్యారెక్టర్స్ లెంత్ వస్తుంది. కానీ టార్గెట్ స్ట్రక్చర్ లో ఈ ఫీల్డ్ వాళ్ళు స్పెసిఫై చేసుకుంది 5 క్యారెక్టర్స్. 5 క్యారెక్టర్స్. ఎప్పుడైతే మనం 5 క్యారెక్టర్స్ నుంచి పంపిస్తామో ఆటోమేటిక్ మెసేజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్ లో మనం ట్రిమ్ చేయాలి అన్నా, లేదు ఒక ఫీల్డ్ లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్, ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ 2 క్యారెక్టర్లే, లేదు ఫస్ట్ 10 క్యారెక్టర్స్, ఇలా మనం ట్రిమ్ చేసి పంపాలంటే వీ నీడ్ టు యూస్ సబ్ స్ట్రింగ్ అనమాట. సబ్ స్ట్రింగ్ యూస్ చేసి, సో ఎక్కడి నుంచి పొజిషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ ఫీల్డ్ కావాలా, ఇక్కడ నుంచి ట్రిమ్ చేయాలా, ఇక్కడ నుంచి ట్రిమ్ చేయాలా, ఇక్కడ నుంచి ట్రిమ్ చేయాలా అనేది మనం స్పెసిఫై చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈస్ అఖిల్ అని ఒక ఫీల్డ్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు టార్గెట్ వాడికి ఏం పంపాలి? సో ఓన్లీ అఖిల్ అనేదే పంపాలి. సో ఇంకేది పంపకూడదు. సో బేసిక్ గా ఇది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. అంటే మై నేమ్ ఈస్ అఖిల్ అని 5 క్యారెక్టర్స్, అఖిల్ కావచ్చు, ఏదో ఒక 5 క్యారెక్టర్స్ లెంత్ కావచ్చు. సో జస్ట్ ఈ 5 క్యారెక్టర్స్ మనం వాళ్ళకి పంపాలి. సో బేసిక్ ఏం చేస్తాం, కౌంట్ చేసుకుంటాం. 1 2 3 స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే టోటల్ ఎన్ని క్యారెక్టర్స్? 0 నుంచి స్టార్ట్ అయ్యి మనం 10 11 12 13 14 15 కదా, అంతేనా? 14 15 ఎనీవే నేను మళ్ళీ చెప్తా కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్. సో బేసిక్ గా ఒక వాల్యూని మీరు ట్రిమ్ చేయాలి అన్నా, ఒక వాల్యూని మీరు జస్ట్ అక్కడి వరకు వాల్యూ బేస్డ్ ఆన్ ద పొజిషన్. ఓకే, 1 to 10 క్యారెక్టర్స్ నాకు కావాలి, 5 క్యారెక్టర్స్ నాకు కావాలన్నప్పుడు మీరు సబ్ స్ట్రింగ్ యూస్ చేస్తారు. సబ్ స్ట్రింగ్స్ తర్వాత కంకాటినేట్, ఇవన్నీ నేను అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. సో ఫర్ నౌ ట్రై టు ఫోకస్ ఆన్ అర్థమెటిక్ కండిషన్స్, బులియన్ కండిషన్స్, కాన్స్టెంట్ కండిషన్స్ అండ్ డేట్ కండిషన్స్. ఓకే, ఒక డేట్ పంపించి డేట్ కన్వర్ట్ అవుతుందా లేదా చెక్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో కన్వర్షన్స్, తర్వాత ఈ కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, బికాస్ అది ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. దాని తర్వాత నోట్ ఫంక్షన్స్ చూసి దెన్ వీ విల్ ర్యాప్ ద మ్యాపింగ్. 2 more days for the message mapping. Okay, is it clear? Yes, sir. ఎస్ సార్. సో విన్నంతసేపు జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour బాగానే ఉంటుంది, మ్యాపింగ్ ఎప్పుడు బాగానే ఉంటుంది. కానీ వన్స్ ఒక 1 day గ్యాప్ ఇచ్చి మీరు ట్రై చేయాలంటే కొత్తగా ఉంటుంది. సో ట్రై టు ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ మ్యాపింగ్. ఒకటి విల్ గెట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ మ్యాపింగ్. ఓకే, ఎందుకంటే ఇవి రియల్ టైంలో మనకి చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇవి ఇంటర్వ్యూస్ లో ఎవరు ఫోకస్ చేయరు, మ్యాపింగ్స్ కానీ ఏది ఫోకస్ చేయరు ఇంటర్వ్యూస్ లో. సో ఇంటర్వ్యూ వరకు మీకు క్లియర్ అయిపోతుంది. కానీ ఇవన్నీ మీకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే రియల్ టైంలో మీరు ప్రాజెక్ట్కి వెళ్ళాక ప్రతి ఇంటర్ఫేస్ కి మ్యాపింగ్స్ ఉంటాయి. సో అవి హ్యాండిల్ చేసేటప్పుడు మీరు డిఫికల్టీ ఫేస్ చేస్తారు ప్రాక్టీస్ చేయకపోతే. కానీ ఇంటర్వ్యూ వైజ్ జస్ట్ ఈ డాక్యుమెంట్ చదువుకుని వెళ్తే సరిపోతుంది. నోట్ ఫంక్షన్స్ వరకు ఈ డాక్యుమెంట్ చదివితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, క్రియేటివ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎగ్జిస్ట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, స్ప్లిట్ బై వాల్యూ, రిమూవ్ కాంటెక్స్ట్, ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం అనేది క్లియర్ గా ఇక్కడ ఉంటుంది. బట్ రియల్ టైంలో మీరు మ్యాపింగ్ లో కొంచెం సర్వైవ్ అవ్వాలి అంటే దెన్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ నౌ. Okay, so that's it for today. Arithmetic, Boolean, constant, and we have seen date conversions. Next class we will see about conversions, fixed values and value mapping in the system. Then we will jump to the node functions. So in case మీరు రేపు కనెక్ట్ అవుదామన్నా ఒక ఎర్లీగా 8 to 9 we can complete this conversions. ఇది మీరు ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ టాపిక్. Just we can close it in half an hour or 45 minutes if you are okay with tomorrow. Or else ఓకే సార్. we can take leave. Okay. Continue గా ఎందుకంటే you can take rest. హాఫ్ అన్ అవర్ కదా సార్ తీసుకుంటాం. Okay. Then we'll connect at 8:30. Okay. ఏ టైం సార్? 8:30.